ఏంట్రా డ్రామాలా? హైఫై అది ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు ఇలా ఇచ్చుకుంటారు అంకుల్. అప్పుడే బాబుతో ఫ్రెండ్షిప్ అయిపోయిందా? వాడు చాలా ఫాస్ట్ అంకుల్. లెక్క మర్చిపోయానే. అయ్యో మీరు లెక్కటండి మళ్ళీ. ఏంట్రా నాటకాలా? ఆయన మీ నాన్న. అవును. Hey, who the hell are you? హే చూప్ పో. 2 నెలలకే మీ కాలేజీలో మళ్ళీ ఫీజు అడిగారా? అవును. ఏమై రే, నువ్వు ఫీజు కట్టాలేమో అనుకోని మీ నాన్న ఆ డబ్బులు ఎంత కష్టపడి తెచ్చాడో తెలుసా? తెలుసులే, ఎవరినో ఒకరిని అడిగి తెచ్చింటాడు. రే ఆయన నమ్ముకున్న భూమి నీ కోసం అమ్ముకొని తీసుకొచ్చాడు. అరే, కేవలం ఆయనకు చదువు రాదనే బలహీనతని ఇలా వాడుకోవడం కరెక్ట్ కాదు. వీలైతే ఆయన సాయంగా ఉంది, భారంగా కాదు. రే, అయినా మా నాన్న నా ఇష్టం, నువ్వెవరా? అరే, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆయనకి నాకు డబ్బులు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పకపోతే. అన్నా మ్యాటర్ అర్థమైంది, పదన్న వెళ్దాం. లెక్క సరిపోయింది. ఇక్కడ కూడా లెక్క సరిపోయింది అంకుల్. రండి వెళ్దాం. ఇదిగోరా నువ్వు అడిగిన ఫీజు డబ్బులు. నాన్న, ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నా. నువ్వు పొలం అమ్మావు కదా, మళ్ళీ పొలం కొనుక్కో. వచ్చి సంవత్సరానికి ఉంచరా. నానా వద్దులే నానా, నేను కావాలంటే కష్టపడి కట్టుకుంటాలే నానా, నువ్వు వెళ్ళానా? పర్వాలేదు, ఖర్చులు కొంచెం నాన్న. నానా ప్లీజ్ నానా, వద్దు నానా, నువ్వు వెళ్ళానా? జాగ్రత్త నాన్న. అలాగే నాన్న. నానా మీరేం తినలేదనుకుంటా కదా, పదండి నాన్న, నేను వెళ్ళి తినిపిస్తా. అలాగే నేను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తా, పద.